మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు వ్యవహారాన్ని రాష్ట్రం మొత్తం చూసిందని ఆముదాల వలస ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు కుమారుడి వాహనం ఢీకొన్న ఘటనలో అసలు నిందితుడిని తప్పించేందుకు మరో వ్యక్తిని ముందుకు తెచ్చి సాక్ష్యాలను తారుమారు చేశారంటూ కూన రవికుమార్ ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రజలంతా చూశారని అన్నారు. మాట్లాడుతున్నారని కూన రవికుమార్ మండిపడ్డారు. సాక్ష్యాలను తారుమారు చేసి చట్టాన్ని తప్పుదోవ పట్టించే వ్యక్తులు రాజకీయాల్లో ఉండటానికి అర్హులా అంటూ కూన రవికుమార్ ప్రశ్నించారు. జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన రాజకీయాల్లో నైతిక విలువలు, చట్టపరమైన బాధ్యతపై వైసీపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని కూన రవికుమార్ మాట్లాడారు. ప్రమాదాన్ని మేము తప్పుపట్టడం లేదు. ప్రమాదం జరిగిందని తెలిసి కూడా, నీ కొడుకు ప్రమాదం చేస్తే ఒకరు చనిపోయాడని తెలిసి కూడా సాక్ష్యాన్ని తారుమారు చేసి పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఒక నిరపరాధిని అపరాధిగా చిత్రీకరించినటువంటి నీ విధానాన్ని మేము అభ్యంతరం తెలియజేస్తున్నాం. మన భారత శిక్షా స్మృతిలో మనం పాటించే విధానం, ఎవరైనా సరే 100 మంది అపరాధులు తప్పించుకున్నా ఒక నిరపరాధి శిక్ష పడకూడదు అనేది మన భారత శిక్షా స్మృతిలో మన ప్రాథమిక సిద్ధాంతం, ప్రాథమిక సూత్రం మనం పాటిస్తున్నాం. కానీ ఈరోజు మీరు చేసినది ఏమిటి? అప్పలరాజు గారు, మీరు పడుకొని గుండె మీద చెయ్యేసుకుని ఆలోచించండి. ఒక అపరాధినేమో మీరు మీ కొడుకుని చెప్పి పుత్ర ప్రేమతో, పుత్ర వాత్సల్యంతో నీ కొడుకుని నీ కడుపులో దాచుకోవడానికి ప్రయత్నం చేసి ఇంకొక తల్లి కడుపుకి నువ్వు ఈరోజు, ఇంకొక కన్న తల్లి కడుపుకి ఈరోజు మీరు మంట పెట్టావే. ఆ కడుపులో ఇంకొక నిరపరాధిని అపరాధిగా సృష్టించావే. ఇదేనా మీరు చేసినటువంటి ప్రమాణం? ఇదేనా ఆ రోజు మీరు మంత్రిగా రాజ్యాంగాన్ని కాపాడుతానని, రాజ్యాంగ మౌలిక సూత్రాన్ని పాటిస్తానని మీరు చేసిన ప్రమాణానికి ప్రామాణికం ఇదేనా? ఏమయ్యా తమ్మినేని సీతారాం, స్పీకర్గా నువ్వు ప్రమాణికం చేశావే, రాజ్యాంగాన్ని కాపాడుతానన్నావే, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి ఒక్కరి హక్కుల్ని కాపాడుతానన్నావే, ఈ శాసనసభ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా మాన ప్రాణ ఆస్తుల రక్షణ చేస్తానన్నావే. కానీ ఈరోజు నువ్వు చేసినది కాగితాల మీద నువ్వు ఆల్రెడీ ఒక వ్యక్తి, బతుకున్న వ్యక్తిని చంపేశావే. కన్న కడుపును పుట్టినటువంటి వేరే వాళ్ళు ఉంటే వారసులు, వేరే ఒక వ్యక్తిని, ఎక్కడో ఒరిస్సాలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు నువ్వు వారసులుగా చిత్రీకరించావే. దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని ఈరోజు భూముల్ని కైంకర్యం చేశావే. గిరిజనులకి సంబంధించిన జీవో నెంబర్ 3 విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై నిందలు వేస్తున్న కూటమి ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సమాధానం చెప్పగలరా అంటూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ డిప్యూటీ సీఎం పుష్పా శ్రీవాణి. ఈ మేరకు ఆమె ఒక వీడియో విడుదల చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటి అనంటే, ఏదైతే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎలక్షన్కి ముందు ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ 3పై ఆడుతున్నటువంటి ఏదైతే దాగుడు మూతలు ఏదైతే ఆడుతుందో దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎలక్షన్కి ముందు ఇదే కూటమిలో ఉన్నటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నుంచి కింద వరకు కూడా జీవో నెంబర్ 3 విషయంలో గిరిజనుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు చెప్పినటువంటి వ్యాఖ్యలు, స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఎలక్షన్ సభలో జీవో నెంబర్ 3 అనేది మన ప్రభుత్వం రాగానే పునరుద్ధరిస్తాము, మీకు ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఇచ్చేటువంటి బాధ్యత నాది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట వాస్తవం అవునా కాదా? ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేశారు, డిఎస్సిలో పోస్టులు తీశారు, పోస్టింగ్స్, ప్లేస్మెంట్స్ అన్నీ అయిపోయినాయి. ఎక్కడ జీవో నెంబర్ 3 ప్రస్తావనే లేదు. ఈరోజు చాలా చోట్ల గిరిజన సంఘాలు కానీ, గిరిజనులు కానీ స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి ఈరోజు జీవో నెంబర్ 3 గురించి, 170 యాక్ట్ గురించి మాట్లాడితే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు స్పందిస్తూ, అలాగే ప్రభుత్వం స్పందించిందని చెప్పేసి, వివరణ ఇచ్చిందని చెప్పేసి ఈనాడులో ఒక
న్యూస్ రావడం జరిగింది. దీని సారాంశం ఏంటి అనంటే, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్కి ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు జీవో నెంబర్ 3ని జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీశారు, వైసీపీ ప్రభుత్వం తీసిందని ఎలక్షన్ ముందు చెప్పారు. చెబుతూ మన ప్రభుత్వం వస్తే పునరుద్ధరిస్తాము, మీ అందరికీ కూడా జీవో నెంబర్ 3 ద్వారా టీచర్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈ మాట అవునా కాదా, ఇది వాస్తవం అవునా కాదా అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రభుత్వంలో ఉండి కూడా ఈ రోజుటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నిందలు వేసేటువంటి పనిలో ఈ ప్రభుత్వం ఉంది. నిందలు వేసి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకనంటే ఈ ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్త యొక్క సారాంశం ఏంటంటే, వీళ్ళ ఇంటెన్షన్ ఒకటే, మోటో ఒకటే కనిపిస్తుంది. వైకాపా మీద నింద వేసేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నింద వేయాలి. అందులో భాగంగా దీని హెడ్డింగ్ ఏంటి, వైకాపా హయాంలో గిరిజనులకు తీవ్ర అన్యాయం అన్నది హెడ్డింగ్. జీవో నెంబర్ 3ని తెచ్చి ఉపాధ్యాయ పోస్టులో వారికి న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీనే అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది అని దీని సారాంశం. ఇందులో చివరి లైన్లో అబ్జర్వ్ చేస్తే, నీటి ప్రాధాన్యాన్ని అన్న ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు గుర్తించారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 2 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు, పోలవరం, ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి ఈ రోజు మాట్లాడుతూ, ఒకవైపు వెంటిలేటర్ పై ఉన్న ఆర్థిక వ్యవస్థ, మరోవైపు విధ్వంసమైన ఇరిగేషన్ ను అప్పగించారంటూ వైసీపీపై విరుచుకుపడ్డారు. నేడు ఇరిగేషన్ శాఖ క్యాలెండర్ ను కూడా రూపొందించుకున్నారు. నిమిత్తం మీకు పనులు చేపడుతున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి వైఎండ్ఎం పనులు కూడా ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు. సాగునీటి సంఘాలను కూడా గత పాలనలో రద్దు చేస్తే మళ్ళీ ఈ యొక్క సాగునీటి సంఘ వ్యవస్థను మళ్ళీ పునర్జీవనం చేసి, అంటే రైతుల యొక్క పనులు రైతు నాయకుల ద్వారానే ఒక బాధ్యతాయుతంగా, ఒక జవాబుదారీతనంగా, ఒక అకౌంటబిలిటీ ఉండాలనే ఉద్దేశంతో ఆ నీటి సంఘాలకు సంబంధించినటువంటి వారితో ఆ యొక్క ఓఎండ్ఎం వర్క్స్ అన్నింటినీ కూడా చేయిస్తూ ఒక జవాబుదారీతనం ఈవేళ మరి గ్రౌండ్ లెవెల్లో ఉంచుతున్నటువంటి పరిస్థితిని కూడా ఆ యొక్క డబ్ల్యూఏ అదేవిధంగా ఓఎండ్ఎం వర్క్స్ ద్వారా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా జలధార జలహారతి, ఎందుకంటే మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఒక ముందు చూపుతో పనిచేసేటువంటి వ్యక్తి. దానికి ఉదాహరణ మొన్న మనం చూసాం పట్టిసీమ. ఆ రోజు పట్టిసీమ ఒట్టిసీమ అన్నాడు. 1300 కోట్ల రూపాయలు నీటి పాలు చేస్తామని చెప్పారు. రేపు అధికారంలోకి వస్తే ఆ పట్టిసీమ పంపుల్ని పీకేస్తామని చెప్పాడు ఆనాడు గొడ్డల పార్టీ ప్రభుత్వం. అటువంటి పట్టిసీమే ఈరోజు సూపర్ ఎల్నోవా సమయంలో కూడా సాగునీరు, త్రాగునీరు కొంతమేరైనా అందిస్తుంది, డ్రింకింగ్ వాటర్కైనా కనీసం. మరి అటువంటి ముందు చూపునటువంటి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏప్రిల్ 5వ తేదీన స్టార్ట్ చేశారు జలధార జలహారతి 100 రోజుల కార్యక్రమం. అంటే ఏదైతే భూమినే ఒక రిజర్వాయర్గా మార్చుకుని ప్రతి నీటి బిందువును ఒడిసిపట్టి భూమిలో రిజర్వ్ చేసుకుని ఆ భూమినే రిజర్వాయర్గా మార్చుకుంటే ఒక్కొక్క సంవత్సరం వర్షాలు తక్కువైనా కూడా కరువు కాటకాల నుంచి గట్టెక్కించాలనే ఉద్దేశం. ఎందుకంటే భూమిలో కనీసం 1 మీటర్ నీళ్లు కనుక పెంచితే 99 టీఎంసీల నీటిని మనం రిజర్వ్ చేయగలుగుతాం అనేటువంటి విధంగా జలధార జలహారతికి సంబంధించినటువంటి ఆ యొక్క కార్యక్రమంలో 3,326 పనులు, 3,326 కోట్ల రూపాయలు మరి ఆ యొక్క జలధార జలహారతికి మనం ఇచ్చినటువంటి పరిస్థితి. దగ్గర దగ్గర 77,474 పనులకి మనం అనుమతి ఇచ్చాం. అందులో ఆల్రెడీ 76,446 అంటే 99% పనుల్ని ఈ జలధార జలహారతి కార్యక్రమంలో విత్ ఇన్ 100 డేస్లో మరి వీటిని కంప్లీట్ చేయగలిగామనంటే ఇది ఈ 2 ఇయర్స్లో ఈ 100 డేస్లో ఈ ఇరిగేషన్ యొక్క ప్రోగ్రెస్ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా డ్యామ్లు, ఎందుకంటే ప్రాజెక్టులు ఈవేళ మనందరికీ ఒక భద్రత, ఈ ప్రాజెక్టులే మనందరికీ ఒక భరోసా. అటువంటి ప్రాజెక్టులు, అటువంటి డ్యాములు ఆ రోజు మీరు చూశారు 2019-2024 సంవత్సరంలో మీరందరూ కూడా చూశారు. ఎక్కడ కూడా
మరామతులు మాట్లాడించి కనీసం గ్రీజ్ పెట్టి హిందువులపై వైసీపీ కుట్ర చేస్తోందని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆరోపించారు. అనకాపల్లిలో మీడియాతో మాట్లాడారు. 2019-24 మధ్య ఆలయాలపై జరిగిన ఘటనలపై ప్రశ్నించారు. ఫణిగిరి కొండల్లో తవ్వకాలు మాజీ ఎమ్మెల్యే కన్నాబాబు రాజు హయాంలోనే ప్రారంభమయ్యాయి అని పేర్కొన్నారు. ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నాం. టెంపుల్ కూడా స్థపతిని వాళ్ళని తీసుకొచ్చి ప్రాసెస్ లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడుకొని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ అండర్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. పక్కనే ఉన్న బౌద్ధ స్తూపాలు ఏదైతే ఉన్నారో దాని పక్కన ఆల్మోస్ట్ 30 మీటర్లు 40 మీటర్లు కన్నబాబురాజు తవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా డెఫినెట్ గా అన్ని ఎంక్వైరీలు చేసిన తర్వాత ఎవరు ఏం చేశారనే దాని మీద పూర్తిగా చేస్తారు. అక్కడికి వచ్చిన ధర్మశ్రీ ఏమీ తెలియకుండా ఏదో పడితే మాట్లాడుతూ ఉన్నారు. మరి కన్నబాబురాజుని కూడా తీసుకురావాలి. కన్నబాబురాజు ఒక్కడే ఎందుకు మిస్ అవుతున్నాడు? కన్నబాబురాజుని తీసుకురావాలి కదా. సరే, ఇంకా మేము ముందుకెళ్తున్నాం. డెఫినెట్ గా అక్కడ ఒక కుట్ర జరిగింది హిందువుల మీద. ఆ కుట్ర జరిపి ఈ రోజు మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా కూడా కావాలని రెచ్చగొట్టే పరిస్థితి తీసుకొస్తా ఉంది. అవి కూడా మేము సాక్ష్యాలతో సైతం బయట పెడతాం. చట్టరీత్యా వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే కుట్ర చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకునే పరిస్థితి ఉంటది. అందులో ఏమి ఇబ్బంది లేదు. ఎంతమందైనా తిరగమని మేము అడుగుతున్నాం. 1924 మధ్యలో ఈ రాష్ట్రంలో ఎన్ని గుళ్ళు ఇరిగిపోయినాయి, ఎన్ని విగ్రహాలను ఇచ్చేశారు, ఎన్ని రథాలను తగలెట్టారు, ఎన్ని ఇచ్చేశారు. ఆ రోజు రాని ఈ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఈ రోజు అలాగా వరుస కట్టుకుని వచ్చేది ఇంతమంది. ఇంకా వస్తారు, రేపు వస్తారు, ఎల్లుండి వస్తారు, రమ్మనండి. అవి కూడా అడుగుతారు కదా ప్రజలు, అవి కూడా అడుగుతారు కదా. లేని ఒక ఇది క్రియేట్ చేసి మైనింగ్ అనేది ఒక అంశం అయితే అక్కడ గుడి, ఆ గుడి ప్రాముఖ్యత, ఆ గుడికున్న పరిస్థితులు ఇవన్నిటి అదొక ఇది. ఇవంతా కూడా కుట్ర పన్ని, ఆ కుట్ర మేము 100% బయట పెట్టబోతున్నాం. బయట పెడతాం కూడా. ఏఎస్ఏ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు కూడా మేము లెటర్ రాసాం. మీరు మొత్తం కూడా సర్వే చేసి ఎక్కడ ఏం జరిగింది, ఏంటి, దానివల్ల ఏం ఇబ్బంది వస్తుంది అంతా కూడా వాళ్ళ అండర్లో తీసుకోమని కూడా చేశాం. ఒక్కటని కాదు, ఈ 2 సంవత్సరాలు ఎంత మంది దగ్గరికి వెళ్ళాలో అంతమంది దగ్గరికి వెళ్ళాం. ఆ గుడిని, ఆ కొండని, ఏదైతే గిరిని అంతా కూడా మేము సేవ్ చేసుకోవడానికి విపరీతంగా కష్టపడతా ఉన్నాం. ఒక దురదృష్టం ఏమైందంటే మధ్యలో ఒక చిన్న 2.2 హెక్టార్లు మైనింగ్ అయితే రావడం జరిగింది. దాన్ని మేమైతే సమర్థించాం. డెఫినెట్ గా వాళ్ళ మీద కూడా మేము చర్య తీసుకుంటాం. అందులో ఎటువంటి ఇది లేదు. అది ఎంత అంటే ఆ ఊరికి గాజువాకలో హర్షిత్, రోహన్, సాహిల్ అనే 3 బాలురు ఆదివారం ఉదయం కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. మంగళవారం గాజువాకలో లా అండ్ ఆర్డర్ సిఐ వాసు నాయుడు మాట్లాడుతూ బాలురు బాబాయ్ సోమలింగం ఇంట్లో ఉంటున్నారని, ఈ విషయంపై సోమవారం ఫిర్యాదు అందిందన్నారు. సోలాపూర్లో ఉద్యోగం చేస్తున్న తల్లి వద్దకు వెళ్లి ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఓకేనా. నిన్న అనగా తేదీ 27/2026న సోమలింగం అనే వ్యక్తి మన గాజువాక పోలీస్ స్టేషన్కి వచ్చి తన అన్నగారి పిల్లలైన 3 పిల్లలు కనిపించడం లేదని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదుల వివరాలకు వెళ్తే తన అన్నగారు వదిన గారికి 3 పిల్లలు ఉన్నారని, వదిన గారు షోలాపూర్లో ఉంటారని, మ్యారిటల్ డిస్ప్యూట్స్ వల్ల అన్నయ్య వదిన విడిపోవడం వల్ల వాళ్ళ మ్యారిటల్ డిస్ప్యూట్ కంప్లీట్ అయిపోయి పెద్దల నిర్ణయం మేరకు పిల్లల 3 కూడాను తిన దగ్గర సోమలింగం గారి దగ్గరే బాబాయ్ దగ్గర పెరుగుతున్నట్లు, గత 1 సంవత్సర కాలంగాను ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు చదువుతున్నట్లు, ఒకరు గాయత్రి కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు, మిగతా 2 కూడా శ్రీనివాస కాలేజీలో 9th ఒకరు 5th ఒకరు చదువుతున్నట్లు చెప్పారు. సో ఒకరు 16 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 12 సంవత్సరాలు 3 పిల్లలు కూడా చిన్నాన్న దగ్గర పెరుగుతున్న క్రమంలో మొన్న 19వ తారీఖు మార్నింగ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మనుషులు మళ్ళీ వెనక్కి రాలేదు, కనిపించలేదని చెప్పి మనకి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే ఫిర్యాదు తీసుకున్న తర్వాత మేము టీమ్స్గా డివైడ్ అయ్యాము. మా ఎస్ఐ గారి టీమ్స్ అన్ని పెట్టి సీసీ కెమెరాస్లో వెరిఫై చేయడం జరుగుతుంది. వెళ్ళేటప్పుడు మన సెల్ ఫోన్లో ఏదైతే ఉందో 20 days బ్యాక్ వాళ్ళ మదరు దగ్గర నుంచి మదర్ తోలకు అన్నయ్య అంటే పిల్లలకు మేనమామ ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏదో ఒక మొబైల్ ఫోన్ ఇచ్చినట్లు, ఎప్పుడూ లేనిదే సడన్గా వచ్చి ఆయన కలిశాడు. మొబైల్ ఫోన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు అబ్నార్మల్గా పిల్లలు కనిపించారు. బహుశా తల్లి దగ్గరికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉందనే కోణంలోనే వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సెల్ ఫోన్ అనాలిసిస్ చేయగా ఆ పిల్లల తాలూకు కొన్ని సర్టిఫికేట్స్ అన్నీ కూడాను వాళ్ళ మామయ్య గారికే పంపిస్తున్నట్లు కనిపిస్తున్నాయి.
అండ్ అక్కడ షోలాపూర్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్స్తో ఫ్రీక్వెంట్గా మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఈ కోణంలో మేము పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాం, పిల్లల్ని ట్రేస్ చేసి పట్టుకుంటాం. ఆల్రెడీ దీని మీద దర్యాప్తుకి సంబంధించి బృందాలను పెట్టడం జరిగింది, వెతుకుతున్నారు. త్వరలోనే మీకు అప్డేట్స్ అందజేస్తాం. థ్యాంక్ యూ. గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 76వ వార్డు నడుపూరులోని శెట్టి బలిజా వీధి వద్ద సుమారు 20 లక్షలతో చేపట్టనున్న ప్రహరీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి అధికారంలోకి వచ్చాక 250 కోట్ల పైనే అభివృద్ది పనులు జరిగాయని, ఇది చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి వాటికి అనుగుణంగా నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. గాజువాకను మహాపట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ప్రభుత్వం చేపట్టే అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్నింటా వెనుకబడిందని, కేవలం ప్రచార ఆర్భాటాలు తప్ప అభివృద్ధిని సంక్షేమాన్ని పక్కన పెట్టిన వైసీపీని 2024 ఎన్నికల్లో ప్రజలు పక్కన పెట్టేశారని పేర్కొన్నారు. భావితరాలు చెప్పుకునేలా అభివృద్ధి అందించడమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మాజీ కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు నాయకులు పాల్గొన్నారు. ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో అవి పరిరక్షించాలనే ఉద్దేశంతో మరి ఆ రోడ్డు శాంక్షన్ చేయడం, బౌండరీ వాల్ శాంక్షన్ చేయడం జరిగింది. కనుక ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్, చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటట్టుగా ఆలోచన చేయండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక ఇప్పుడు 20 లక్షల రూపాయలు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి, నేను చాలా గ్రౌండ్స్ చూసాం, ఈ గ్రౌండ్లోనే కొంచెం బడ్డీలై కట్టేసి ఉన్నటువంటి పరిస్థితి చూసాం. ఇంకెక్కడ చాలా మటు 90% పార్కులో బాగానే నిర్మాణం చేసి ఉన్నాయి. అలాగే ఈరోజు మనం 250 కోట్లతో గాజువాక అభివృద్ధి చేస్తున్నాం. 250 కోట్లు గడిచిన 2 సంవత్సరాల్లో. ఇవి కాకుండా ఇంకొక 200 కోట్ల రూపాయలతో సుమారు గాజువాకలో ఉన్నటువంటి 250 పార్కులకు గాను మొదటి విడతలో 125 పార్కులను అభివృద్ధి చేయడానికి, అది బౌండరీ వాల్ అయితే బౌండరీ వాల్ కానీ, లోన వాకింగ్ ట్రాక్, అలాగే దాంట్లో ఆ పిల్లలకు ఆట వస్తువు ఓపెన్ జిమ్ పెట్టాలని ఒక ఆలోచన చేస్తున్నాం. దీంతో పాటు డ్రైనేజ్ ఏవైతే కాలువలు ఉన్నాయో ఎండ్ టు ఎండ్ డ్రైనేజీలు కూడా కట్టిస్తున్నాం. ఎందుకంటే రేపు అవి అనిక్రాంతం కాకుండా ఉండాలంటే డ్రైనేజ్ ఎండ్ టు ఎండ్ ఉండాలి. డ్రైన్ టు డ్రైన్ వాటి వేసిన తర్వాత రోడ్డు వేయాలని ఒక ఆలోచనకు వస్తున్నాం. కనుక ఈ వచ్చే సంవత్సరంలో ఖచ్చితంగా ఇంకొక 200 కోట్ల వర్క్లు చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మనం అందరం కూడా ఏవైతే ఆట స్థలాలు ఉన్నాయో ఆట స్థలాలకు సంబంధించి భవిష్యత్తు పిల్లలందరూ కూడా ఆడుకునే విధంగా ఆడుకోవడానికి, ఎందుకంటే ఈరోజు అంతా కూడా సెల్ ఫోన్కి, మొబైల్స్కి, టీవీలకి అతుకుపోతున్నారు. పిల్లల్ని బయటకు పంపిద్దామంటే రోడ్డు మీద హెవీ ట్రాఫిక్ ఉందని తల్లిదండ్రులు ఎక్కువ ఇంట్లోనే ఉంచుతున్నారు, స్కూల్కి పంపించిన తప్ప. సో స్కూల్కి పంపించిన తర్వాత ఇంటికి వస్తే మళ్ళీ ఇంటికి టీవీల దగ్గర కూర్చోబెడుతున్నాం. కనుక అందరూ కూడా మనం బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వాలు బాధ్యత తీసుకుంటున్నాయి. అనకాపల్లి జిల్లా పంచదార్ల కొండపై అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆరోపిస్తూ వైసీపీ మంగళవారం చెలో పంచదార్లకు పిలుపునిచ్చింది. బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు భారీ ర్యాలీగా విశాఖ నుంచి పంచదార్లకు వెళ్లారు. అనకాపల్లి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఆర్టీఓ, నర్సీపట్నం ఇన్ఛార్జ్ గా ఉండి ఈరోజు నక్కపల్లి ఆర్టీఓ ఉన్నటువంటి ఆర్టీఓ గారు చెప్తే నేను ఎంఆర్ఓ గారు చెప్పానని అంటారు. ఎంఆర్ఓ గారిని అడిగితే సార్ నేనేం చేస్తాను, ఇక్కడ మమ్మల్ని బెదిరించేస్తున్నారు, మేము రిపోర్టు, మేము టెంపరీ పర్మిట్ ఆర్డర్ ఇచ్చాం, టీపీఓ ఇచ్చాం, కొంచెం ఏడీ మైన్స్ గారిని అడగండి అని ఒక పక్క చెప్పారు. ఏడీ మైన్స్ గారిని అడిగితే నేను నా చేతిలో ఏమీ లేదండి, కేవలం వద్దన్న తగ్గుకెళ్ళిపోతున్నారు, నేను రిపోర్ట్ రాసే అధికారం నాకు లేదు, పోలీసులు లారీలు పట్టుకుంటే పోలీసులు లారీలు పట్టుకుని మాకు అప్పు చెప్తే నేను ఏమైనా యాక్షన్ తీసుకుంటాను అంటాడు. పోలీసులు అడిగితే ఇక్కడ సిఐ గారిని అడిగాం, ఎస్ఐ గారిని అడిగాం, డిఎస్పీ గారిని చెప్పాం. చెప్తే ఏడీ విజిలెన్స్ వాళ్ళు లారీలు పట్టుకోండి అంటేనే పట్టుకుంటాం తప్ప విజిలెన్స్ వాళ్ళు చెప్పకపోతే లారీలు పట్టుకునే రైట్ మాకు లేదు, ఎంత పట్టుకుపోతే పట్టుకోండి, మీరే అడ్డుకోండి అంటారు. ఇదే మాట నేను ఇక్కడ ఉన్నటువంటి వెంకటాపురం గ్రామ ప్రజలు చెప్పాం. వెంకటాపురం గ్రామ ప్రజలు లారీలు అడ్డుకున్నారు, అడ్డుకో నీ తడాల చూస్తాం. ఈ చూస్తున్నటువంటి గ్రామం ఎవరు తెలుసా, రిత్విక్ కన్స్ట్రక్షన్ అండ్ ట్రాన్స్పోర్ట్ అయినటువంటి సిఆర్
ఇగో సీసీ కెమెరాలు పెట్టాం, మీ ఫోటోలు ఇందులో ఉన్నాయి. మిమ్మల్ని తొక్కించారా సరే గ్రామంలో ఎత్తుకెళ్ళిపోతాం తప్ప మీరెవరూ ఆపలేరని చెప్పారు. ఎంత దుర్మార్గం ఆలోచించండి. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు అనే వాళ్ళు ప్రజాసేవ కోసం రావాలి తప్ప కొండలు మింగేద్దాం, గ్రామాలు ఎత్తుపోదాం, సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని అరెస్టులు చేయించి జైలు పాలు చేస్తున్న మీరు ఇంత దోపిడీ ఈ ప్రాంతంలో జరుగుతుంటే, దేవాలయాల మీద మరి అక్రమంగా దేవాలయాన్ని దోపిడీ చేస్తుంటే, ఈ రోజుకొచ్చి ఈ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ సిద్ధాంతం ఏంటి? హిందూ సిద్ధాంతం. హిందూయిజం కోసం దేశంతా ప్రచారం చేసేవారు మీ పార్టీకి చెందినటువంటి బీజేపీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు ఇక్కడ హిందూ దేవాలయాన్ని అడ్డగోలుగా తొలిగేస్తుంటే బీజేపీ పార్టీ స్పందించాల్సిన అవసరం లేదా? సనాతనవాది మన పవన్ కళ్యాణ్ గారు లేని కల్తీని సృష్టించి మెట్లు కలిగే మీరు ఇక్కడ ఇంత అడ్డగోలుగా దోపిడీ చేస్తుంటే మీ పార్టీకి చెందినటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి శాసన